मैं इस ज़मन में खुदा की खिदमत में पहले एक शेर, उसके बाद प्रोग्राम का आगाज़ इंशाअल्लाह। जनाब हमें कलाम पाक से शुरू करने के लिए जनाब मुहतरम हाफिज़ कुरान जनाब के आए हैं। फोटो తక్వా స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి మరియు పేస్ అకాడమీ డైరెక్టర్ గారు షాకిర్ హుసేన్ గారికి ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వారు కర్ణాటక నుంచి డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ డాక్టరేట్ అవార్డు అందుకునే సమయంలో నేను మా అన్నగారు గౌసుల్ ఆజం టీచర్ గారు కూడా వెళ్ళాము అక్కడికి. ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన వారికి ఈ కల్చర్ అకాడమీ వారు ఈ డాక్టరేట్ అవార్డును అందిస్తున్నారు. మంచి ముఖ్య గర్వకారణంగా మేము భావించి మన దస్తగిరిపేట ప్రొద్దుటూరు ముస్లిం సోదరునికి మా తమ్ముడు షాకిర్ ఖురేషీ గారికి డాక్టరేట్ అవార్డు రావడం గర్వకారణంగా మేము భావిస్తూ ఈ సన్మాన కార్యక్రమం ఇక్కడ తక్వా స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకు, ముఖ్య అతిథులకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వారు గుర్తించి ఒక డాక్టరేట్ అవార్డు ఇవ్వబడింది నాకు. ఈ సందర్భంలో మన పెద్దలు, మత పెద్దలు, ఎడ్యుకేషన్ పెద్దలు, మన సొసైటీ వాళ్ళు, మన టీచర్స్ వారందరూ వచ్చి ఈ సభలో పాల్గొని ఈ సభని సంతోషంగా జయప్రదం చేశారు. అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఈ అవార్డు వచ్చిందని, ఈ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా నేను బాధ్యతగా ఉంటాను. ఇంకా ఏం స్టూడెంట్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎవరికైనా ఎట్లా సపోర్ట్ కావాలా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా వాళ్ళకి నా సాయం చేసినంత వరకు సాయం వాళ్ళకు తప్పకుండా సాయం చేస్తూ ఉంటాను. వాళ్ళు ఇచ్చిన ఈ అవార్డుకు నేను నా దగ్గర పదాలు లేవు, అసలు ఏం చెప్పాలా, ఎట్లా ఇది ఇంత పెద్ద డాక్టరేట్ అవార్డు వచ్చింది అంటే ఇది చాలా పెద్ద బాధ్యత. ఇది
ఈ బాధ్యత నేను తప్పకుండా ఈ బాధ్యతను న్యాయం చేస్తానని నేను అందరికీ మన సభలో ఉన్న వాళ్ళ అందరినీ నేను మాటిస్తున్నాను. ఇన్షాల్లా ఇంకా దేవుని దయ వల్ల నేను ఈ ఎడ్యుకేషన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తూ ఇంకా కార్పొరేట్ లెవెల్లో పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకు రేపు బయటకు పోయిన ప్లాట్ఫామ్లో ఎక్కడి నుంచి వచ్చినారా అంటే ఫలానా స్కూల్ నుంచి వచ్చాను, ఫలానా కాలేజ్ నుంచి వచ్చాను, తక్కువ స్కూల్ నుంచి వచ్చాను అని చెప్పి గర్వంగా చెప్పుకున్నట్టు ఆ విధంగా ఎడ్యుకేషన్ తప్పకుండా ఇస్తానని మాటిస్తున్నాను. అదే విధంగా మనకు పేస్ ఐఐటి నీట్ అకాడమీ కూడా ఉంది. అక్కడ కూడా మనం అదే విధంగా మేము చాలా కష్టపడి వాళ్ళకు స్టూడెంట్స్ న్యాయం చేస్తామని మాటిస్తున్నాను. తద్వారా మన సాగి మన దగ్గరికి మన పిల్లలు తీసుకొని ఇప్పుడు వచ్చేవాళ్ళం. ఆయన ఎప్పుడు చూసినా కూడా ఆయన నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నా కూడా సొసైటీకి ఏదో చేయాలి సార్, నేను సొసైటీలో అందరికీ కూర్చొని అనుకోవడానికి కానీ నా గురించి చూసారని చెప్పేవాడు. అప్పుడు అనేవాడు, మనం తర్వాత తరానికి ఏమైనా ఇవ్వాలనుకుంటే విద్య ఒక్కటే మార్గం సార్. ఈ తర పిల్లలకి మనకి విద్య బాగా ఇచ్చామంటే, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చామంటే తద్వారా వాళ్ళే బాగా డెవలప్ అవుతారని బాగా నమ్మేవాడు. అందులో భాగంగానే ఈ తక్కువ స్కూల్ అనేది ఆపించి పూర్వ పీపుల్ చాలా మందికి తక్కువ ఫీజు తీసుకుంటూ రిజిస్ట్రేషన్ చెప్తూ వాళ్ళందరూ బాగా డెవలప్ అయ్యాలని చూస్తున్నారు. అది నిజంగా అభినందనీయము. దానికి సేమ్ టైం ఈ మధ్య రీసెంట్గా ఐఐటి విద్యార్థులకు మెడికల్ విద్యార్థుల కోసం పేస్ అకాడమీ స్థాపించి అందులో కూడా చాలా తక్కువ ఫీజులు తీసుకుంటే విద్యార్థులను బాగా డెవలప్ అవడానికి కృషి చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఇంకా ముందు కూడా ఫ్యూచర్లో ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ చాలా చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దానికి అవకాశం ఇచ్చినందుకు